ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నేను మోనార్కును, నేను ఎవరి మాట విననంటూ ఎమ్మెల్యేలపై ఆ ఎంపీ రుబాబు చేస్తున్నారట. జిల్లాలో నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్లే చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారని సమాచారం. తన పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులను పెంచి పోషిస్తున్నారని, తన వర్గం ద్వారా అన్ని రకాల రాజకీయాలతో చెలరేగిపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడానికి ఒక నియోజకవర్గాన్ని తనకంటూ తయారు చేసుకుంటున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ జిల్లాలో ఎమ్మెల్యేలపై అంతలా పెత్తనం చేస్తున్న ఆ ఎంపీ ఎవరు, ఏమిటా కథ? ఈయన పేరు శ్రీభరత్, విశాఖ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణకు అల్లుడు, సకల శాఖల మంత్రిగా పేరు పొందిన నారా లోకేష్ కు తోడల్లుడు. ఇన్ని అర్హతలు ఉన్న నాయకుడు కావటం వల్ల మరో కారణమో కానీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అహంకారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని కూటమి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎమ్మెల్యేలందరూ తన మాట వినాల్సిందే అని ఎంపీ శ్రీభరత్ హుకుం జారీ చేశారట. ఆ మేరకు తన మనుషుల ద్వారా చెప్పిస్తున్నారట. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందు తన అనుమతి తీసుకోవాలని ఆయన చెబుతున్నారట. కాదు కూడదని తనకు తెలియకుండా ఎవరైనా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించినా, ఏదైనా నిర్ణయం తీసుకుని అమలు చేసినా ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంపీ శ్రీభరత్ బెదిరిస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. విశాఖ జిల్లాలో అధికారుల బదిలీలు తనకు తెలియకుండా జరగటానికి వీల్లేదని ఎంపీ శ్రీభరత్ ఇప్పటికే చెప్పేశారట. మొత్తం మీద ఆయన తనకున్న అర్హతలన్నింటినీ ఉపయోగించుకుంటూ విశాఖ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో తన వర్గానికి చెందిన మనుషులను పెంచి పోషిస్తున్నారనే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులను తయారు చేశారట. ఆయా గ్రూపులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి కాకుండా తాను చెప్పిన వారి పనులను చేయాలంటూ అధికారులకు ఆదేశాలు వెళ్లేలా చూస్తున్నారట. భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా మరో టీడీపీ నేత కోరాడ రాజబాబును పెంచి పోషిస్తున్నారు. ఎస్కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని ఇబ్బంది పెడుతూ అక్కడ ఎన్ఆర్ఐ గొంప కృష్ణను ప్రోత్సహిస్తున్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు పోటీగా సీతన్ రాజు సుధాకర్ ను తయారు చేసి ఆయనకు సహాయ సహకారాలు దండిగా అందిస్తున్నారట ఎంపీ శ్రీభరత్. విశాఖ నార్త్ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజును కాదని ఆయనకు ఇబ్బంది కలిగేలా అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన వెల్లంకి భరత్ ను ఎంకరేజ్ చేస్తున్నారట. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణబాబుకు పోటీగా టీడీపీ సీనియర్ నేత మూర్తి యాదవ్ ను తయారు చేస్తున్నారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. పెందుర్తిలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు వ్యతిరేకంగా టీడీపీ నేత గండి బాబ్జీ వర్గానికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులతో తయారు చేశారని సమాచారం. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఫ్యూజన్ రెస్టారెంట్ అధిపతి అయిన హర్షవర్ధన్ ను రంగంలోకి దింపి ఆ నియోజకవర్గంలో కార్యకలాపాలు చాప కింద నీరులా సాగిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఎంపీ శ్రీభరత్ కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని పల్లా మనుషులు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లాకు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదుట. ఎంపీ శ్రీభరత్ చూపుతున్న ఆధిపత్య ధోరణి కారణంగా విశాఖ జిల్లాలో టీడీపీ 2 గ్రూపులుగా విడిపోయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు వారి మనుషులు ఒక వర్గంగాను, ఎంపీ శ్రీభరత్ ఆయన మనుషులు మరో వర్గంగాను తయారై ఆధిపత్య రాజకీయాలను కొనసాగిస్తున్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎమ్మెల్యేల వర్గీయులకు వచ్చే పార్టీ పదవులను ఎంపీ శ్రీభరత్ అడ్డుకుంటున్నారనే విమర్శలు ఎమ్మెల్యేల నుంచే పదే పదే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి శ్రీభరత్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే ఎన్నికల నాటికి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందులో భాగంగానే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పలువురు నేతలను తయారు చేస్తున్నారట. చంద్రబాబు సీఎంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎంపీ శ్రీభరత్ వర్గంగాను, ఎమ్మెల్యేలందరూ మరో వర్గంగాను తయారు కావటం కూటమి అధ్వాన పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.